Correct, Swara, correct. But product development, PD is your department and I'm a designer here. Okay, but how am I supposed to do my job like this? I don't know, please figure it out. That's what you have been brought you up. బాబా ఏమైంది? సంజయ్, అసలు మన కంపెనీ ప్రొడక్ట్ ఏంటి? పీజీ రూమ్స్. ఎగ్జాక్ట్లీ. అయితే ఎవరైనా ఎప్పుడైనా మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి అన్నిటికంటే ముందు ఏం కనిపించాలి? పీజీ రూమ్స్ అండ్ వాటి డీటెయిల్స్. వెరీ గుడ్. నౌ టెల్ మీ దిస్ ఆల్సో. హౌ am I supposed to build the products? అసలు నా దగ్గర ఆ ప్రొడక్ట్ డీటెయిల్సే లేనప్పుడు అయితే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా డీటెయిల్స్? నేను డిజైన్ హెడ్ ని. డేటా మైనింగ్ ఈజ్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు. మరి ఎవరు తీసుకొస్తారు? అది ఎవరు తీసుకురాలేరు. అసలు డీటెయిల్స్ మొత్తం బ్రోకర్స్ దగ్గర ఉంటాయబ్బా. ఇక బ్రోకర్స్ డీటెయిల్స్ ని తమ క్లయింట్స్ కూడా షేర్ చేయరు. ఇక మనకేం షేర్ చేస్తారు? బాబా చెప్పింది నిజమే. ఏ బ్రోకర్స్ని మనం సిస్టమ్ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటాం? ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే, దెన్ కంగ్రాట్స్ సంజయ్. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రోడక్ట్. సామాన్ తీసుకుని ఇంటికి వెళ్ళండి, బీర్ తాగండి, బికాస్ వీ హ్యావ్ నథింగ్ టు డూ హియర్. రిలాక్స్ ఒక్క నిమిషం. లెట్స్ ఆస్క్ మిస్టర్ సీఈఓ, ఏం చేద్దాం? డోంట్ స్ట్రెస్. వెబ్సైట్ డేటా కలెక్షన్ వచ్చేస్తుంది. బావానే తీసుకొస్తాడు. నేనెక్కడి నుంచి తీసుకొస్తా సంజయ్? కేవలం పోవై డేటా మైన్ చేయడానికి 8 నెలలు గడిచిపోతాయి. దానికే 90-100 మంది అవసరం అవుతారు. 10 లక్షల రూపాయలు లేదంతా ఎలా చేయగలం చెప్పు? ఓకే ఓకే. మీకు తెలుసా ఐసీఈలో బాహుబలి వింగ్లో ఫ్రెషర్కి లైఫ్ కోచింగ్ ఇంకా కెరీర్ని ఎవరు సెట్టింగ్ చేస్తారా? అరే సరే, గత 5 ఏళ్లలో ఐసీఈలో ఎంతమంది ఎలిమినా ఉన్నారో వాళ్ళలో 70% స్టూడెంట్స్కి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? డూ యు నో? ఎవరు చెప్పటం వల్ల ఐసీఈలో 200 నుంచి 300 మంది స్టూడెంట్స్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఫ్రీగా. నువ్వు నంబర్ 1 నీచుడు తెలుసా నీకు? కానీ ఫ్రీగా మాత్రం చేయించను. స్టైపెండ్ ఇస్తాను. ఓకే, డేటా వచ్చేస్తుంది గైస్. వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఆల్రైట్ బాయ్స్, ఒక చిన్న పని చేయాలి. కానీ ఎగ్జామ్స్ లాగా కేవలం హార్డ్ వర్క్ మాత్రం చేయడం కాదు, కొంచెం స్మార్ట్ వర్క్ చేయాలి. ఓకే? హలో, పీజీ అకామిడేషన్ కావాలి. సింగిల్ ఆక్యుపెన్సీ కావాలి. బడ్జెట్ అయితే కేవలం 5,000. ఉంది. ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫోన్ చేస్తా. సరేనా? ఆ తర్వాత బిల్డింగ్ కి చేరుకొని దొంగచాటుగా ఇంకొక పని చేయాలి. లైక్ ఐ సెడ్, వర్క్ స్మార్ట్. సంజయ్, ఆ బిల్డింగ్ పేర్లు ఇంకా ఫ్లాట్స్ పేర్లు అయితే దొరుకుతాయి. అయినా సరే బ్రోకర్స్ ఫోటోలు తీసుకొనివ్వరు. తీసుకొని ఇస్తారు. ఎలా? సింపుల్. స్టూడెంట్స్ బ్రోకర్స్కి కేవలం ఒక్క మాట చెప్పాలి. ఏంటది? రూమ్ అయితే బానే ఉంది, కానీ డీలోకేట్ చేయడానికి ముందు మా నాన్నగారిని ఒకసారి అడగాలి. అంటే ఆయన కూడా వస్తారా? లేదు, నాన్నగారు ఇక్కడ లేరు. సార్, ఆయనకు ఫొటోస్ తీసి పంపిస్తే పర్వాలేదా? ఫోటో సరే తీసుకో.
ఆయిషా, వెబ్సైట్ని రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ వెయిటింగ్ అండ్ బాబా సెండ్ మీ టు ద డిజైన్స్. 5 రోజులు పడుతుంది. నో ప్రాబ్లం. మంత్ ఎండ్ వెబ్సైట్ రెడీ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. ఓకే ఓకే, Great. లెట్స్ గెట్ టు వర్క్. ఆల్ రైట్. గాయస్, వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. బట్ వాట్ డు వి కాల్ ఇట్? ఐ మీన్, నన్ ఆఫ్ దీస్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్. నో. ఈజీ పీజీలో ఏ లోపం ఉంది? ఈజీ పీజీ మరి ఫైన్ పేజీలో ఏం లోపం ఉంది? ఓకే ఓకే, ఒకప్పుడు మనం మన హోమ్ టౌన్ నుంచి కొత్త చోటుకి షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు మనకు అన్నింటికంటే ఎక్కువగా ఏం గుర్తొస్తుంది? మన ఇల్లు. ఎస్. సో బేసికల్లీ మనం కొత్త వాటిలో ఫెమిలియారిటీ వెతుకుతాం, కరెక్ట్? మన పేరు అలాంటిదే ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. అందులో ఒక యూనో ఆత్మీయ ఫీలింగ్ ఉండాలి. అంటే ఎలా? అంటే మన పీజీ, మన pg.com. బాగుంది కదా? బాగుంది. మన pg.com. నేను సెట్ చేస్తున్నాను, ఏమంటారు? Huh? దట్స్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. యాక్చువల్లీ గుడ్ జాబ్. సో వెబ్సైట్కి 3 స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. మొదటిది, మీరు కేవలం మీ సిటీ పేరుని ఎంటర్ చేయండి. ఇక ఆ ఏరియాలో అన్ని పీజీ అకామిడేషన్స్ మీకు మీ స్క్రీన్ మీదే కనిపిస్తాయి. అండ్ అఫ్కోర్స్ దాంతోపాటు రెంట్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఇన్ఫర్మేషన్, ఓనర్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. రెండవది, విచ్ ఇస్ యాక్చువల్లీ జెన్యూన్ ప్రాబ్లమ్ ఫేస్ బై టెనెంట్స్ టుడే. ఎందుకంటే ఇల్లు తీసుకునేటప్పుడు, ఐ మీన్ రూమ్స్ తీసుకునేటప్పుడు ఓనర్స్ చాలా స్వీట్గా మాట్లాడతారు, కానీ షిఫ్ట్ అయిన తర్వాతే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అండ్ ఫర్ దిస్ రీజన్ అందుకే మా టీం ఓనర్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. అంటే అది పాత టెనెంట్తో మాట్లాడుతుంది, అలాగే వాళ్ళను అడుగుతుంది ఓనర్ ఎలాంటి వాడు అండ్ ఎక్సెట్రా. ఎందుకంటే మన రివ్యూ చేయడానికి వాళ్లకు రేటింగ్ ఇవ్వడానికి, విచ్ విల్ హెల్ప్ ద కస్టమర్స్ మేక్ ఎ బెటర్ డెసిషన్. థర్డ్, మూడోది ఏమిటంటే వెబ్సైట్లో ఓనర్స్ ప్రిఫరెన్సెస్ ఆల్రెడీ లిస్ట్ అయి ఉంటాయి. నౌ యూ మే ఆస్క్, ప్రిఫరెన్సెస్ లైక్ వెజ్, నాన్ వెజ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, పెట్స్, నో పెట్స్, వర్కింగ్, నాట్ వర్కింగ్, చివరికి రాసిని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో బేసికల్లీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. అలాగే మీ టైం వేస్ట్ అవ్వదు. అండ్ దాట్స్ మన pg.com ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ. Fantastic, guys. I love it. I really love it. Congratulations, Sanjay. You won yourself 5 crores for your startup.
సార్ ఇది సార్ నేను మీ సీడ్ ఫండింగ్ వెనక్కి ఇచ్చేస్తున్నాను సార్. సార్ నేను ఒక ఎంపైర్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఇక మీరు ఇప్పటికీ నన్ను టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది మా విజన్ ఉంది సార్ ఈ ఫైల్లో. ఇక యు నో దిస్ సార్, టు ఎగ్జిక్యూట్ దట్ ఐ నీడ్ అట్లీస్ట్ 10 crores సార్. అవి మీరు నాకు ఇవ్వలేకపోతున్నారు. సో ఐ గెస్ నేను ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళాల్సి ఉంటుంది. ఐ మీన్ ఐ హ్యావ్ టు, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. టీమ్, లెట్స్ గో. థ్యాంక్ యూ. సంజయ్